నిర్మాతల చేతుల్లో పనిచేసిన వాడిని, ప్రపోజల్ మేకర్స్తో పనిచేసిన వాడిని కాదు. నిర్మాణం అంటే ఏమిటో, కథ అంటే ఏమిటో, పీపుల్స్ పల్స్ అంటే ఏమిటో, ఏ కథకు ఎవరిని పెట్టాలో, ఏ రైటర్ని పెట్టాలో, ఏ డైరెక్టర్ని పెట్టాలో, ఏ కథానాయకుడిని పెట్టాలో అని జ్ఞానం తెలిసిన నిర్మాతలు ఉండేవారు. కొద్దిమంది ఇప్పుడు ఉన్నారు. వారిలో రాజుగారు ఒకరు. అందుచేత అటువంటి వారు అనేకమైన దాదాపు 8 పిక్చర్లు ఇప్పటికే సక్సెస్ఫుల్గా తీశారు. సక్సెస్ఫుల్గా ఆడియన్స్ పల్స్ని అర్థం చేసుకుని మోడర్న్ ట్రెండ్స్ని కూడా గ్రహించి వల్గారిటీ లేకుండా, వైలెన్స్ లేకుండా కావాల్సినవన్నీ కుర్రకారును ఉర్రూతలూగించే విధంగా చిత్రాలు తీస్తున్నవారు రాజుగారు. అందుచేత ఆయన చేతిలో పెట్టడం నాగ చైతన్య అదృష్టం. నాకు అనిపిస్తుంది ఈయన ఇటువంటి వాడు దొరికితే వల్గారిటీ లేకుండా పిక్చర్ తీసేవాడు దొరికితే నాకు కూడా యాక్ట్ చేయాలని అనిపిస్తుంది. ఆయనకు నాగ చైతన్యని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతూ, డైరెక్టర్ పిక్చర్ చూసిన తర్వాత కానీ డైరెక్టర్ గురించి నేను మాట్లాడలేను, నాగ చైతన్యం గురించి నేను మాట్లాడలేను. బికాజ్ ఆ కథ ఏమిటో, ఏం జరుగుతుందో నాకేం తెలియదు. ఇప్పుడు పాటలు వింటే సందీప్ చౌతాలా మన చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు. రైటర్స్ కూడా చాలా సమర్థులని అందరికీ తెలుసు. ఆ ట్యూన్స్ వింటుంటే నాకేమనిపించిందంటే, ఇదివరకు మెలోడీ బేస్డ్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు రిథమ్ బేస్డ్ కూడా వచ్చాయి. ఈ పాటల్లో ఉన్నది నాకేమనిపించిందంటే, మెలోడీ ప్లస్ రిథమ్ బోత్ ఈక్వల్గా ఉన్నాయని అనిపించింది నాకు. ఖచ్చితంగా అవి ప్రజల్ని అలరిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏమైనా ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడదామని ఇక్కడ రాలేదు. అందరూ మాట్లాడుతుంటే, నా మనవణ్ణి గురించి మాట్లాడుతుంటే విని సంతోషిద్దామని వచ్చానే కానీ మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. అయినా మాట్లాడమన్నారు కాబట్టి తప్పదు 4 మాటలు. అందుచేత ఇప్పుడు ప్రత్యేకంగా మీ అందరి ముందు మీ సాక్షిగా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరినైనా అభినందిస్తాం, ఆశీర్వదిస్తాం. ముఖ్యంగా నా మనడు అంటే ఆశీర్వాదం కొంచెం ఇంకా బలంగా ఉంటుంది. అందుచేత నాగ చైతన్యని, అలాగే ఒకప్పటి మా హీరోయిన్ కూతురు కార్తీకను, కొత్తగా వచ్చిన వాసువర్మ డైరెక్టర్ గారిని, వీరందరినీ అభినందిస్తూ ఈ చిత్రం విజయవంతంగా ఉండాలని, రావాలని, ప్రజలు ఆదరించాలని, ఇందులో ఒకవేళ 100 days చేస్తే నేను కూడా పాల్గొనాలని కోరుతూ, నన్ను ఇక్కడికి పిలిచినందుకు వీరందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.